హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి ట్రక్ వ్లాగ్స్. నేను మీ అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్లో అయితే చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. ఎందుకంటే నేనైతే ప్రజెంట్ ఎటు డ్రైవింగ్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో దానివల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను, అప్లోడ్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. సో అలాగే ఇది రైనింగ్ సీజన్ కాబట్టి లోడింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల మీరు అర్థం చేసుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూడంగానే వీడియో ఏంటో మీకు తెలిసిపోయి ఉండాలి. సో ఇవి ఏంటంటే వాళ్ళ వీడియో మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. సో ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది, అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అని అయితే మొత్తం మీకు చూపించడానికి అయితే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో మన దగ్గర ఉన్న బంకులో అయితే పెట్రోల్ కొట్టించుకుని బండ్లో స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడ నుంచి. సో మేము మా జర్నీ స్టార్ట్ అయిన కాడ నుంచి ఫుల్ వర్షం అనమాట. నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. సో అయినా ఆ వర్షంలోనే తడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో మనం మనుగూరు దగ్గరికి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్. మనుగూరు నుంచి కొంచెం లోపలికి రాయగూడెం వాటర్ ఫాల్స్ అనమాట మనం వెళ్ళేది. సో చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో, మొత్తం నల్లగా మబ్బులు చేసి ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట. సో ఆ వర్షంలోనే వెళ్తున్నాం. సో ఇవాళ సండే కదా, అందరం ఖాళీగా ఉన్నాం కాబట్టి సో సరదాగా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి, అక్కడ లొకేషన్ ఎలా ఉంది అయితే మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చిన్నపిల్లలు మనకెళ్ళి ఎలా చూస్తుండే వీడియో తీస్తున్నా అని మనకెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట. సో మన అశ్వాపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో ఖాళీగా వెళ్తున్నాం కదా అని మంచి వర్షం పడుతుంది, అందుకని ఏదైనా తినుకుంటూ వెళ్దామని అయితే మొక్కజొన్నల దగ్గర అయితే ఆపామన్నమాట. సో అందరం మనిషికి ఒక మొక్కజొన్న తీసుకొని తినుకుంటూ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే మన దగ్గరలో లోకల్ వాళ్ళకి అయితే చాలామందికి తెలుసు అనమాట రూట్ కూడా. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈ సింగిల్ రోడ్లోనే వెళ్ళాలన్నమాట మనం అయితే ఇంకా. సో చూడండి చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయో. వర్షం పడుతుంది ఒక పక్క క్లౌడ్స్, చూడండి కొండలు. చాలా చాలా ఎంజాయ్గా అనిపించింది అనమాట ఈ వాతావరణానికి. అక్కడికి బైక్ జర్నీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఎంజాయ్గా అనిపించింది. చూడండి మొత్తం మబ్బులు ఎలా ఉన్నాయో చూడండి, పక్కన కొండలు, పొలాలు. చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది అనమాట వీడియో అయితే. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చూడండి ఈ ఫుల్గా నాన్ స్టాప్ పడుతున్న వర్షాలకైతే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఆ వాటర్లోనే రావాల్సి వస్తుంది. సో మేము వచ్చేటప్పుడు ఏమనుకున్నామంటే ఎవరు ఆపోజిట్ రావట్లేదు, ఎవరు రాలేదేమో వాటర్ ఫాల్స్కి అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఫుల్ బండ్లు ఉన్నాయన్నమాట. బండ్లు, ఆటోలు. చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. చాలామంది వచ్చారు మాకన్నా ముందు. సో చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. సో కాకపోతే మనం అక్కడ నుంచి వెళ్ళడానికి దారి లేదనమాట. సో అందుకని ఇంకొంచెం ముందుకు వచ్చి రోడ్డు దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఆ బండ్ల దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ముందు నుంచి అయితే రోడ్డు ఉంటుంది. సో ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అయితే వెళ్దామని, ఇదే కదా బండ్లు కనిపిస్తున్నాయి అక్కడ నుంచి అనమాట. సో
చెప్పారు అక్కడ అన్న వాళ్ళు చాలామంది బండ్లు వెళ్ళవని, ఎందుకంటే వర్షం పడ్డది కదా. కానీ మా వాడు ఆకుండా దూలకి బండి అయితే తీసుకుని వచ్చింది అనమాట. చూడండి బండి ఎట్లా జారుతుందో, మొత్తం బుడద కదా. సో అందువల్ల బండ్లు అయితే వెళ్ళలేకపోతున్నాయి అనమాట. అంటే టైర్లు తిరుగుతూ ఉన్నాయి, స్కిడ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు రిస్క్ అని అయితే ఇక అందరూ చాలామంది బండ్లు అయితే అక్కడే పెట్టేశారు. మా వాడు దూలాక్క బండి వెళ్తుందని తీసుకొని వచ్చిండు. చూడండి బండి అసలు కదట్లే. ఇంకా వద్దులే ఎందుకు రిస్క్ అని బండి అక్కడ పెట్టేసేయమని కింద నుంచి అయితే పోతుండు బండి పెట్టడానికి. సో ఇంకా అక్కడైతే రోడ్డు దగ్గర బండి పెట్టేసి అక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అసలు మామూలుగా అయితే 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఈ వర్షం వచ్చి బండ్లు రోడ్డు దగ్గరే పెడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చూడండి జూమ్ చేస్తున్నా, అక్కడ కనిపిస్తుంది వాటర్ వైట్ కలర్లో, అదే వాటర్ ఫాల్స్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇంకా పొలాల్లో అడవుల్లో మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తం ఇక ట్రెక్కింగే. చూడండి చాలామంది బ్రో వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఎక్కడెక్కడి నుంచో. చూడండి ఫ్యామిలీతో కూడా చాలామంది వచ్చారు, కానీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారనమాట. లేడీస్ అందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి లొకేషన్ ఎలా ఉందంటే మంచి పీస్ఫుల్గా ఉందన్నమాట లొకేషన్ అయితే. చూడండి పొలాల్లోంచి వచ్చాం, తర్వాత ఈ అడవిలో నడవాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మొత్తం అడవి అనమాట. ఫుల్ మధ్య మధ్యలో కొన్ని వాగులు కూడా వస్తాయన్నమాట, ఉంటాయంట. ఎందుకంటే మనకి వెళ్ళి వచ్చే బ్రో వాళ్ళు కలుస్తారు కదా, సో వాళ్ళైతే చెప్తున్నారు వాగులు కూడా ఉంటాయి బ్రో, అవి కూడా దాటాలని. చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే. ఫుల్ అడ్వెంచర్ అనమాట మొత్తం అడవుల్లో. ఫస్ట్ టైం ఈ వాటర్ ఫాల్స్కి అయితే రావడం. సో అందువల్లే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంతకుముందు చాలా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదనమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది ఏంటని మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ కోసం మనం వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక దారి తెలియకుండా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనిషి అడుగులు ఇటువైపు ఉన్నాయంటే మేబీ వాటర్ ఫాల్స్ ఇటు అయి ఉండొచ్చు. వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఏమైతామో తెలియదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రూటు. చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఎంతో కష్టపడి కేవలం మీకోసమే ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి మనుషులు అసలు రారంట. నువ్వు మనిషివి కాదా? ఏ కాదు చెప్తాను రా బ్రో, కష్టాలు చూడండి బాబు. సో మా వారికి కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా చందు కూడా ఎంత కష్టపడుతున్నాడో. సో తనకి హెల్త్ బాగాలేకపోయినా ఈ రోజు తను మన కోసం వచ్చాడు ఫ్రెండ్స్. ఎంతో ఉన్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కి. కాకపోతే ఇక్కడికి వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇటు ఒక దారి ఉంది, ఇటు ఒక దారి ఉంది. మేమైతే ఇటు వెళ్తున్నాము, ఒక ఇద్దరు మనుషులు అటు నుంచి వస్తున్నారు, మేమైతే అటు వెళ్తున్నాము. మేబీ ఇటే అనుకుంటా, చెప్పలేం ఫ్రెండ్స్ ఏం జరిగిద్దో ఏమో. మొత్తం అడిగి కాబట్టి రూట్ మొత్తం ఒకేలాగుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసామని అనుకుంటున్నాము, ఎందుకంటే మీకు వినిపిస్తుంది అనుకుంటా వాటర్ సౌండ్ ఒకటి వస్తుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామనుకుంటున్నాము. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏముంటుందో అక్కడ, ఎలా ఉంటుందో వ్యూ ఎలా ఉంటుంది అది అయితే మొత్తం మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. మేము కూడా ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి. సో మేము చూస్తూ మీకు చూపిస్తాం. ఈ బ్యాగ్ ఏంటా అని. ఆ బ్యాగ్లో ఏం లేవని ఫోన్స్ అవన్నీ దాచుకున్నాం అనమాట. వర్షం వస్తుంది కదా మొత్తం తడిచిపోతాయని ఫోన్లు అన్నీ అందులో పెట్టుకున్నాం. చూడండి ఆ కొండ అయితే దగ్గరికి వచ్చేసాం, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే మనం. చూడండి చాలామంది వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు మనకి ఆపోజిట్. చూడండి మాకు ఆ బ్రో వాళ్ళు కూడా మనల్ని అడుగుతున్నారు ఎటు బ్రో అని. సో మనకే తెలీదు ఇంకా. సో మా చందు వెనక కేవీఆర్ బైక్ పాయింట్ కొల్లు వంశీరెడ్డి వస్తున్నారు. చందు చిన్నగా తీసారా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అడవిలో నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా సూపర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మొత్తం ఎటు చూసిన గ్రీనరీ, అడవిలో నడుచుకుంటూ పోతున్నాం. దారి కూడా మర్చిపోతున్నాం అనమాట, ఎందుకంటే మొత్తం ఒకలాగే ఉంది. ఎటు చూసినా దారే కనిపిస్తుంది, ఎటు పోవడం కూడా అర్థం కావట్లేదు. సో ఆపోజిట్ వెళ్ళి వచ్చే వాళ్ళని అడుక్కుంటూ వెళ్తున్నాం అనమాట ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. సో మనతో పాటు కొంచెం మంది బ్రో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో చూడండి ఎలా ఉందో చూడండి. ఇక వాగులు దాటాల్సి వస్తుంది. ఫుల్ వాటర్ అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో వాగులు మొత్తం నిండిపోయినాయి అనమాట. చూడండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ
ఆ బ్రో వాళ్ళిద్దరి మధ్యలో ఉంటూ మిగతా వాళ్ళందరినీ అయితే అవతలకి దాటిస్తున్నారు అనమాట. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, అంటే ఆయన అయితే కొంచెం కష్టం కదా, ఎందుకంటే కొట్టుకుపోతారు కదా. సో దానివల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ క్రాస్ అవుతున్నారు అనమాట వాగులు అవి అయితే. చూడండి చాలామంది అంటే చాలామంది వచ్చారు. మేము వచ్చేటప్పుడు ఇంతమంది ఉంటారని అనుకోవాలి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది అని. సో ఇక్కడికి వచ్చాక చాలా బండ్లు చాలామంది ఉన్నారనమాట. చూడండి ఇలా వాగులు ఇందాక ఒకటి దాటాం కదా, ఇది రెండోది అనమాట. సో ఇంకిద్దరు దాటి కొండలు ఎక్కితే మనం ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. సో మనం వచ్చేటప్పుడు చూసి ఉంటారు 6 మెంబర్స్ వచ్చాం కదా, అందులో మా వాళ్ళిద్దరు అయితే తినడానికి అని తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. సో అందువల్ల వాళ్ళు ఎంతసేపు మనకి వీడియోలో కనిపించలేదు. సో బిర్యానీ అవి అయితే తెచ్చుకున్నాం అనమాట, మంచి ప్లేస్ చూసి కూర్చొని తిన్నామని. ఎందుకంటే ఓపిక కూడా ఇంటి దగ్గర నుంచి కూడా వచ్చేటప్పుడు ఏం తినరాలేదనమాట. చూడండి దిగుతున్నారు కదా వాళ్ళు, వాటర్ ఫాల్స్కి వెళ్ళి వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం తిన్నాక అది వాటర్ ఫాల్స్ అట్లా కొండ పైకి ఎక్కాలన్నమాట. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో లొకేషను. సో ఇక్కడ మంచిగా మంచిగా ఉందండి ప్లేస్ అయితే. ఇక్కడ అయితే కూర్చొని తింటున్నాం అన్నట్టు. సో బిర్యానీ అవి అయితే తెచ్చుకున్నాం కదా, సో ఇంకా అవి తినేసి థమ్స్అప్ తాగి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట, కొండ ఎక్కాలన్నమాట. సో మా వాళ్ళు తాగుతున్నారు థమ్స్అప్. సో మా వాడైతే రానంటాడు, వాడంటే ఎక్కలేదంట పైకి, కాలు నొప్పి వస్తానే అని చెప్తుండు. ఏంటో మరి వాడు ఇంత అందరూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి, కానీ వాడు కొంచెం డల్ అయిపోయాం. కానీ వాడిని కూడా ఎలాగోలా తీసుకుని వెళ్తాం మేము పైకి. చూడండి అలా క్రాస్ అవుతున్నారు, మొత్తం వాటర్ చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయో వాటర్. చాలామంది వచ్చారనమాట. ఇంకొంచెం పైకి ఎక్కితే మనం వ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట, మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఈ వాటర్ని ఆ వాటర్ ఫాల్స్ మీద నుంచి వస్తున్న వాటరే. చూడండి కొండ వాళ్ళు ఎక్కుతున్నారు. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఫాల్స్ వ్యూ ఎలా ఉందో, పైనుంచి వాటర్ వస్తూ ఉన్నాయి అనమాట. సో వర్షాలు పడటం వల్ల వాటర్ ఇంకా ఫ్లో ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా దిగలేకపోతున్నాయి, ఎందుకంటే ఆ వాటర్ నుంచి చినుకులు కెమెరాస్ మీద పడి మంచిగా ఫొటోస్ అంతేం రావట్లేదు అనమాట. సో అందువల్ల ఫొటోస్ కూడా దిగలేకపోతున్నాం, కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. నాకు తెలిసి ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్లో చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ మంచిగా లొకేషన్స్ చాలా ఉన్నాయి అంటే చాలామంది వచ్చారు అలాగా. సో డ్రింక్ చేయడానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట ఇక్కడికి. అంటే ఈ వ్యూ పాయింట్ చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తారు, కాకపోతే కొంతమంది డ్రింక్ చేయడానికి అలా వస్తారు కదా. సో చూడండి కొన్ని వాళ్ళ చేతిలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. మ్యాక్సిమం బాయ్స్ అంటే మొత్తం అలాగే వస్తారు కదా. సో ఇంకా మొత్తం వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చిన్న డ్యామ్ టైప్ ఉందన్నమాట. సో ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఈత కొట్టడం ఇవన్నీ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అనమాట మొత్తం. చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో అప్పుడు మీరు ఈజీగా మన వీడియోస్ చూడవచ్చు. చూడండి మా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భద్రాద్రి ట్రక్ వ్లాగ్స్.
ఆగి మనం పొయ్యికి నీళ్ళు అదే ఈడదిరా నేనంటే నాకు అడుగు ఇది వెళ్ళారు చెప్పు 1 చెప్పవయ్యా